హాయ్ స్పైసీ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పైసీ అరోమా. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఫ్రై పీస్ బిర్యానీ అండి. వర్షాకాలంలో సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఫ్రిడ్జ్లో చికెన్ ఉంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ రిక్వెస్ట్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం, చికెన్ తీసుకున్నానండి, ఉల్లిపాయలు, బగారా రైస్ కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి చికెన్ మసాలా తీసుకున్నానండి రెడీమేడ్ది. దాని పక్కనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను అప్పటికప్పుడు, ఫ్రిడ్జ్లో కాకుండా అప్పటికప్పుడు పట్టి పెట్టాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. తర్వాత అరకప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకులు, గరం మసాలా అవి వేసుకోవాలి. వేసిన తర్వాత గరిటె పెట్టి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వేయగానే మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసు రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేనైతే. మీ మెజర్మెంట్ అనేది మీ ఇష్టం, అది నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. అందులో రైస్ వేసుకున్న 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయిపోద్దండి బగారా రైస్. తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దామండి. గిన్నె పెట్టుకుని ఒక అరకప్పు ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్నాను. వేడైన వెంటనే ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసుకున్నా. వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. కొద్దిసేపు అలాగే ఫ్రై చేస్తుండాలండి. ఒక 10-15 మినిట్స్ అయితే ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన వెంటనే కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేయాలి కొద్దిసేపు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేస్తూ ఉండాలండి. 10-15 మినిట్స్ అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అయితే మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు, మీరు తినే స్పైసీ బట్టి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. మళ్ళీ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. బ్రౌన్ కలర్ వచ్చినాక సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఫ్రై పీస్ బిర్యానీ. ఒక 15 మినిట్స్ టైం తీసుకుంటే ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోద్ది. టేస్ట్ గ్యారంటీ. ట్రై చేయడం మీ డ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. Fantastic, superb, mind-blowing, unbelievable.